మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2024 ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో 10 ఏళ్ల తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు అధికారం రుచి చూశారు. ఇందులో జనసేన పాత్ర కీలకంగా మారిందని చెప్పాలి. అందుకే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గౌరవప్రదమైన స్థానంలో ఉండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. కానీ తెలంగాణలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటో అక్కడి కార్యకర్తలకు క్లారిటీ లేదు. ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సైతం ఉంది. కానీ బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందనే క్లారిటీ మాత్రం టీడీపీ కార్యకర్తలకు ఎంతో కొంత ఉంది. కానీ జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఆ క్లారిటీ మిస్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేసే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగా జరిగింది. కానీ ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం తెలంగాణలో జనసేన పార్టీ లేకుండానే బీజేపీ ముందుకు వెళ్లవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు. అక్కడ తెలుగుదేశం పార్టీకి కాస్త కార్యకర్తల బలం ఉండడంతో కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వల్ల లాభపడొచ్చని కమలం పార్టీ పెద్దలు భావిస్తున్నారు. జనసేన పార్టీకి కార్యకర్తల బలం లేకపోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ తో పాటుగా జనసేన పార్టీని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటుందనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కాబట్టి సామాజిక వర్గాల లెక్కలు సరిపోతాయి. కానీ తెలంగాణలో మాత్రం దీనికి ఆస్కారం తక్కువ. అందుకే జనసేన పార్టీ విషయంలో బీజేపీ వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను ఎన్నికల ప్రచారంలో వినియోగించుకోవడమే కానీ అక్కడ జనసేన పార్టీ పోటీ వద్దు అనేది బీజేపీ భావనగా కనబడుతోంది. ఇక జనసేన పార్టీ కూడా తెలంగాణ విషయంలో పెద్దగా ఫోకస్ చేయడం లేదని తెలుస్తోంది. అందుకే తెలుగుదేశం పార్టీతో మాత్రమే తెలంగాణలో కలిసి ముందుకు వెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు బీజేపీ పెద్దలు. గ్రేటర్ హైదరాబాద్ అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఫార్ములాను అప్లై చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అది మ్యాటర్.